ఈ సాయంకాలం మనము ఇప్పుడు కొంచెం మరి ఒక ఆసక్తికరమైన సమయాన్ని Not a prayer, గడుపుదాం. not a prayer time, ప్రార్థనలో గడపడం కాదు, not a message time, ఆ, వర్తమానం చెప్పడం కూడా కాదు, uh, not a question answer session. ఆ, ప్రశ్నలు జవాబులు అలా కూడా కాదు. That is, I am coming to the point now. ఇప్పుడు మనం చెప్పాలనుకునే దానికి నేను వస్తున్నాను. Lord spoke those words to the disciples specifically. మన ప్రభువు తన శిష్యులతో ఈ వచనాన్ని చెప్పాడు. You know which is that verse? మీకు తెలుసా అది వచనమో? You cannot do anything without me. నాకు వేరుగా మీరు ఏమీయో చేయలేరు. Where is it written? ఎక్కడ రాసింది అది? Where is it? జాన్ 15:4. John 15:4. Thank you. Without the Lord, ఆయన లేకుండా you cannot do anything. మనం ఏది కూడా చేయలేము. In your good time, మీ సంతోష సమయాల్లో, in your bad times, మన కష్ట సమయాల్లో, when you are in grief, దుఃఖంలో మనం ఉంటే, in your losses, ఎవరినైనా కోల్పోయినప్పుడు, when you lose your job, ఒకవేళ ఉద్యోగం పోతే, the word of God should strengthen you. ఈ దేవుని వాక్యమే మనల్ని బలపరచాలి. Hope you are with me. మీరు నేను చెప్పేది అర్థం చేస్తూ నాతో ప్రయాణిస్తున్నారని నేను అనుకుంటున్నాను. For God to speak to you, దేవుడికి నీతో మాట్లాడాలి అనంటే what you should do? మీరేం చేయాలి? ఏం చేయాలి? Read the word of God. దేవుని వాక్యాన్ని చదవాలి. Meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. And practice the word of God. దేవుని వాక్యాన్ని అన్వయిస్తూ జీవించాలి. For doing this, ఇది చేయడానికి in English there is one phrase. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. That is a small two words. రెండు పదాలు ఉన్న ఒక చిన్న వాక్యం అనుకోండి. That is called the quiet time. దానికి ఒక పేరు ఉంది ఇంగ్లీష్లో. ఏమంటారు అనంటే ఏకాంత, దేవునితో ఏకాంత గడిపే సమయం. Quiet time. క్వైట్ టైం అని అంటారు. అంటే ఆయన సన్నిధిలో మనం నిశ్శబ్దంగా ఉండి ఆయనతో సమయాన్ని. When is the quiet time? Usually out of 24 hours, what time is the best quiet time without any noise, without any problems? Quiet time everywhere, quiet, silence. మనకి ఒక దినంలో 24 గంటల్లో ఈ క్వైట్ టైం చేసుకోవడానికి బెస్ట్ సమయం అనేది ఏదై అని అంటారు? అంటే చుట్టూ నిశ్శబ్దంగా ఉండడం, మనం దేవునితో గడపడానికి ఏ టైం అయితే బాగుంటుంది అంటారు? Early morning, agreed. Someone said 3 to 5. 3 నుంచి 5. Morning 3 to 5. 4 to 5. 4 to 5. 3 to 4. నిజంగా లేస్తారు మీరు? బెస్ట్ టైం చెప్తున్నారు, మనం లేగం. అంతే కదా, అప్పుడు చేస్తే బాగుంటది. From people to people, that time, that space will change. ఒక్కొక్క వ్యక్తికి అది మారుతూ ఉంటది. I know a servant of God. నాకు ఒక దేవుని సేవకుడు ఒక ఆయన తెలుసు. We often communicate. తరచుగా మేము మాట్లాడుతూ ఉంటాం. He spends time with the word of God after 12 o'clock in the midnight. తను దేవుని వాక్యాన్ని చదవడానికి, దానితో గడపడానికి కూర్చునే సమయం ఏంటో తెలుసా? రాత్రి 12కి ఆయన ఆరంభిస్తాడు. He sits alone in his room. ఆయన గదిలో ఒక్కడే కూర్చుంటాడు with the బైబిల్తో. No disturbances around. పక్కన నుంచి ఆయన దృష్టి మరల్చడానికి ఏమీ ఉండవు. Most of the people will be sleeping. అందరూ పడుకొని ఉంటారు కదా ఆ టైంలో. In between, his wife will come and you want coffee, black coffee. మధ్యలో ఆయన చదువుకుంటూ ఉంటే వాళ్ళ భార్య వచ్చి బ్లాక్ కాఫీ తాగుతావా అని అడుగుతుంది. He will say, okay, bring one. తీసుకురా. That will give him some energy. అది ఆయనకు కొద్దిగా బలాన్ని ఇచ్చేది. He will keep reading.
చదువుతూనే ఉంటాడు, praying, ప్రార్థిస్తూ ఉంటాడు, meditating, ధ్యానిస్తూ ఉంటాడు. and he notes down the messages. అప్పుడు ఆయన చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినవి Not, రాసుకుంటూ ఉంటాడు. not stopped. ఇప్పటికి కూడా ఆయన ఆపలేదు. He will repeat it again on the same passage or same chapter or same book. ఆయన ఒకసారి చదువుకొని ఓకే నాకు అర్థమైపోయింది అని అనుకోడు, Again, అదే భాగాన్ని మళ్ళీ చదువుతాడు, ఆ అధ్యాయాన్ని మళ్ళీ చదువుతూనే ఉంటాడు. he will land up in new areas of that word of that part of the word of God. ఆ ఒక్క భాగం నుండే మరింతగా క్రొత్త విషయాలు దాన్ని తెలుసుకునే అలవాటు ఆయనకుంది. What I mean to say, నేనేం చెప్తున్నాను అని అంటే, quiet time will take you to the upper hills. ఎత్తైన స్థలాల్లోకి మనము దేవునితో గడిపే ఆ సమయము మనల్ని తీసుకెళ్తుంది. Most of my quiet time 5 o'clock to 7 o'clock in the morning. నేను చాలాసార్లు ఉదయకాలం 5 నుండి 7 మధ్య నా క్వైట్ టైం చేసుకుంటాను. Quietly I get up and go down and prepare my tea and come up and start reading the word of God. నేను నిశ్శబ్దంగా లేచి కిందకెళ్ళి టీ తయారు చేసుకొని వచ్చి నేను బైబిల్తో కూర్చుంటాను, Pray. ప్రార్థన చేసుకుంటాను. One more thing I'll tell you. మరి ఒక విషయం మీతో చెప్తాను. The more I preach, నేను ఎంత అయితే వాక్యము చెప్తూ అది ఎక్కువ చెప్పినప్పుడు sometimes I speak one subject, the same subject I may speak in some other place. నేను ఒక చోట ఒక వర్తమానాన్ని చెప్పాను అని అనుకోండి, అదే భాగం మీద మరి ఒక చోట వర్తమానం చెప్తే, But I when stand with the word, the thoughts in the second place will be different. అదే భాగం నుండి నేను అంతకు ముందు ఇచ్చిన వర్తమానానికి మరి ఒక స్థలంలో అదే భాగం నుండి నేను చెప్పే వర్తమానానికి ఆలోచన మారిపోవచ్చు. The more you read the word and meditate the word, మీరు వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించినప్పుడు you will land up in new areas of Christian life. మన క్రైస్తవ జీవితానికి సంబంధించి ఆ వాక్య భాగాల నుంచి దేవుడు క్రొత్త విషయాల్ని మనకి నేర్పుతాడు. So the first thing in the quiet time, మన క్వైట్ టైంలో మొదటి విషయం ఏంటి అనంటే time management. మనము సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలగడం. You are all youngsters, మీరందరూ యవనస్తులు, you are students కొంతమంది or విద్యార్థులు, working people, పని not చేసుకుంటుండొచ్చు. like me, without any job. నాకులాగా రిటైర్ అయిపోయిన వాళ్ళు మీరు కాదు. Yeah. You may not be able to spend 2 hours, 3 hours, 4 hours at a time before the word of God. అంకుల్కి ఉన్నలాగా మీకు ఒక 2-3 గంటలు దొరకపోవచ్చు మీ రోజులో, మీకు పనులు ఉంటాయి కాబట్టి. So you should have a time management plan. కాబట్టి మీరు మీ టైంని ఎలా మీరు సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు ఉండాలి. That is the first general principle of quiet time. క్వైట్ టైం చేసుకోవాలి అని అనుకుంటే మనం చేయాల్సిన మొదటి పని అది. You decide when I should have my quiet time. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఏంటి అనంటే, నా అనుదినములో నేను ఏ సమయంలో నా క్వైట్ టైం చేసుకోవాలి అనేది మీరు నిక్కచ్చిగా ఏమంటారు నిర్ణయాన్ని తీసుకోవాలి. When I was working in the Gulf, నేను గల్ఫ్లో పనిచేస్తున్నాను. there was a Pakistani fellow. ఒక పాకిస్తాన్ ఆయన ఉండేవాడు. He was an immediate assistant to the managing director of the bank. మా బ్యాంక్ యొక్క ఎండి ఉంటారు కదా, ఆయన కింద ఆయన అసిస్టెంట్ గా ఉండేవాడు. His office was in the 4th floor, mine was on the 8th floor. ఆయన యొక్క ఆఫీసు 4వ అంతస్తులో ఉండేది, నా ఆఫీసు గల్ఫ్ లో 8వ అంతస్తులో ఉండేది. And sometimes we meet on the lift. ఒక్కొక్కసారి మేమిద్దరము లిఫ్ట్ దగ్గర కలుసుకునేవాళ్ళం. Then I casually ask him, how are you, Sulfikar? ఆయన అడిగేవాడిని కలిసినప్పుడు, ఏ సుల్ఫికర్ ఎలా ఉన్నావు, How are things? ఎలా వెళ్తుంది జీవితం అని అడిగేవాడిని. He's a little talky fellow. బాగా మంచి మాటకారి, మాట్లాడేవాడు. No time, man, no time, George. అస్సలు సమయం దొరకట్లేదు జార్జ్. That is his dialogue always. ప్రతిసారి ఆయన నోట్లో నుంచి అదే డైలాగ్ వచ్చేది. Then immediately he will say something else. ఆ తర్వాత వెంటనే ఇంకోటి కూడా చెప్తాడు. That impressed me a lot. అది నన్ను ఎంతో అంటే ఆసక్తి కలిగించింది నాకు. But I create some time for me.
నాకు అస్సలు సమయం దొరకట్లేదు, కానీ ఎక్కడో ఒక చోట నేను సమయాన్ని పట్టుకుంటున్నాను జార్జ్ అని అనేవాడు. You have how many hours a day? మీకు ఎన్ని గంటలు ఉన్నాయి రోజులో? 24 hours. 24. This fellow, see, I create some time for, extra time for me. ఈయన అంటాడు, నేను కొత్త అంటే ఈ మరింత ఎక్కువ సమయాన్ని నేను సృష్టించుకోగలుగుతున్నాను, వేరు చేసుకోగలుగుతున్నాను, ప్రత్యేకించుకోగలుగుతున్నాను అనేవాడు. Can you create time 24 to 25 hours? మీరు 24 నుంచి 25 గంటలు చేయగలరా, సృష్టించగలరా? Not possible. సాధ్యం కాదు. But I tell you, you can create time. కానీ నేను చెప్తాను, అవును అది సంభవం, అది సాధ్యమే అని అంటాను. How many hours you sleep? ఎన్ని గంటలు పడుకుంటారు? 8 hours. 8 hours, okay? వామ్మో. Okay. 8 hours, keep it as 8 hours. ఓకే, 8 గంటలు పడుకుంటారు. Cut it to 7.5 hours. దాన్ని 7:30కి కట్ చేసేయండి. You created half an hour there. అప్పుడు మీరు ఒక అరగంటని సృష్టించారు. How many hours on the phone? ఫోన్లో ఎన్ని గంటలు? More than 8 hours. 8 కన్నా ఎక్కువే కదా, 10. Cut it down. అది కూడా తగ్గించండి. Separate 15 minutes there. అందులోంచి ఒక 15 నిమిషాలు తీయండి. How much to watch the TV? How much time you waste on in front of the TV? టీవీ ముందు కూర్చొని సీరియళ్ళు ఇవన్నీ ఎంత ఎంత సమయాన్ని వెచ్చిస్తారు? Serial? ఆన్లైనా? నో, సీరియల్స్ ఆర్ ఆన్లైన్. Whatever it is, ఏదైనా కానీ you save 15 minutes there. మీరు ఫోన్లో గడిపే సమయంలో 15 నిమిషాలను తీయండి. When IPL comes, ఐపీఎల్ ఒకవేళ క్రికెట్ వస్తే every day we have a fight at home. మా ఇంట్లో రోజు గొడవే. Myself and my wife. అంకుల్కిను ఆంటీకి గొడవ. And my son is a peacemaker. అప్పుడు మా కుమారుడు వచ్చి మా ఇద్దరి మధ్య సమాధాన పరుస్తా ఉంటాడు. When good games comes, I will watch. ఒక మంచి ఆట ఒకవేళ గేమ్ ఉంటే ఆ రోజు నేను And తప్పకుండా she చూస్తాను. doesn't like cricket. కానీ ఆంటీకి అది ఇష్టం ఉండదు. She likes football. తనకు ఫుట్బాల్ అంటే ఇష్టం అంట. She says it is waste of time. అది చాలా సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు అని అంటది. I agree, it's little waste of time. దానికి నేను అంగీకరిస్తాను, అవును వ్యర్థం చేస్తున్నాను అని అంటాను. You save some time there. ఆ ఫోన్లో లేక టీవీలో గడిపే సమయంలో కొంచెం మీరు You can create at least 1 hour a day. ఒకవేళ మీరు గనక చేయాలి అని అనుకుంటే మీరు రోజుకి 1 గంట అయినా Spend that వేరు చేయగలరు. time with the word and in the presence of the Lord. ఆ గంటలో మీరు దేవుని వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ గడపండి. Fix a time. అది ఎప్పుడు, ఆ గంట ఎప్పుడు అనేది మీరు ఒక నిర్ణయం తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి. Morning 5 to 6. ఉదయం 5 నుంచి 6 అనుకుందాం. That is time management. అది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణ కలిగి ఉండడం. Number 1. మొదటిది, Fix a time. ఒక సమయముని నిర్ణయించుకోండి. Create time. సమయాన్ని ప్రత్యేకించుకోండి, ఆదా చేసుకొని సద్వినియోగం చేసుకోండి. Spend that time with the word. ఆ సమయాన్ని దేవుని వాక్యంతో గడపండి. Create time and discipline yourself. ఆ సమయాన్ని వేరుపరుచుకొని మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకోండి. Well, in any area of life, మన జీవితంలో ఏ సందర్భంలో అయినా కూడా the best result come out of practice. ఏ విషయంలో అయినా మనకి మంచి ఫలితము కావాలి అని అంటే అభ్యాసం అనేది ఉండాలి. I have seen medical students preparing themselves for admissions. నేను చాలా మంది డాక్టర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఎగ్జామ్ ఉంటుంది కదా, నీట్ కానీ దానికి సిద్ధపడే వాళ్ళని చాలా మందిని నేను చూశాను. You know what they will do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? They will start answering questions papers 10 years onwards. గత 10 సంవత్సరాల ముందులో ఉన్న ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకొని వాటికి జవాబులు రాయడం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. The best result will come.
అలా చేసినప్పుడు వాళ్ళు కోరిన ఫలితం అనేది వాళ్ళకి దొరుకుతుంది. Yeah. So, time management, సమయం సద్వినియోగం చేసుకోవడం, the best time you choose, ఆ, మీకు ఏ సమయం సరైందో ఎంచుకోండి, and practice, ప్రాక్టీస్ చేయండి, spend time prayerfully. ప్రార్థనాపూర్వకంగా దేవునితో సమయాన్ని గడపండి. You know, if you have Gideon's Bible with you, ఒకవేళ మీ దగ్గర గిడియోను బైబిల్ ఉంటే in the first page, ఆ మొదటి పేజీలో about the scriptures, something is written. దేవుని వాక్యము లేఖనాల గురించి ఒక విషయం రాయబడి ఉంది అక్కడ. Few things only. కొన్ని విషయాలే, Maybe about 7 sentences, that's all. 7 వాక్యాలు. ఎవరి దగ్గర ఉందా గిడియోను? Eh? Ah. No, nobody has. Okay. The last sentence goes like this. ఆ 7 వాక్యాల్లో ఆఖరిది ఇలా ఉంటది. The first few sentences explain what is the word of God. ఆరంభంలో ఆ చిన్న భాగంలో ఆ లేఖనాలు లేక దేవుని వాక్యం ఏంటి అనే వివరణ ఉంటది. And the last sentence, that introduction closes like this. తర్వాత ఆఖరిలో ఇలా ముగిస్తాడు. Read the word, దేవుని వాక్యాన్ని చదువు prayerfully, ప్రార్థనాపూర్వకంగా, carefully, జాగ్రత్తగా, and regularly. అనుదినము. Shall I repeat it again? నేను మళ్ళీ చెప్పనా? Read this word, ఈ వాక్యాన్ని ఇలా చదువు, read the word వాక్యాన్ని చదువు, prayerfully, ప్రార్థనాపూర్వకంగా, carefully, జాగ్రత్తగా, regularly. ప్రతిదినము. How many of you read the word carefully? మనలో ఎంతమంది జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుతాం? అసలు ఫస్ట్ చదువుతామా? How many of you read the word prayerfully? ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది మనం చదువుతాం? అంటే ప్రార్థనాపూర్వకంగా అంటే అంకుల్ ఏం చెప్తున్నారంటే, దేవా ఈ వాక్యంలో నుండి నువ్వు నాతో మాట్లాడు. I'm coming to that. Okay. Whenever I sit with my word, నేను ప్రతిసారి నేను వాక్యం చదవడానికి కూర్చున్నప్పుడు, before I open the word of God, నేను దేవుని వాక్యాన్ని తెరిచే ముందు, I spend time in prayer. ముందు చదవక ముందు నేను ప్రార్థనలో సమయం గడుపుతాను. I pray like this. ఇలా ప్రార్థిస్తాను. Lord, thank you for thy precious word. ఈ ప్రశస్తమైన వాక్యం, విలువైన వాక్యం కొరకు నీకు వందనాలు. Thank you for making me thy child. నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు. Thank you for giving me this word. ఈ వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. As I meditate thy word, నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, speak to my heart నా హృదయంతో నీవు మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. and bless me. నన్ను దీవించు ప్రభువా అని చేస్తాను. Then I start reading the word of ఆ God. తరువాతే నేను దేవుని వాక్యం చదవడం. Read the word of God prayerfully, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం చదువుదాం. then రెండవది, carefully, జాగ్రత్తగా చదువుదాం. third, regularly. మూడవది, అనుదినము తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుదాం. Prayerfully you read, ప్రార్థనాపూర్వకంగా చదవండి, carefully you read. జాగ్రత్తగా చదవండి. Hebrews chapter 11 verse 1. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, హెబ్రీ 11:1. You know, usually what we do? You read it, brother. ఇన్ ఇంగ్లీష్. In English. ఓకే. Hebrew 11 chapter 1, verse 1. Now faith is being sure of what we hope for, Ah. being convinced of what we do not see.
What do you understand? What do you understand? Yeah. You take chapter 11 of Hebrews and హెబ్రీ simply పత్రిక 11వ అధ్యాయాన్ని తిప్పండి. read the first verse and carry on. మొదటి వచనం చదువుతాము, ముందుకెళ్ళిపోతామా? What is written there? అక్కడ ఏం రాయబడి ఉంది? Huh? Oh. If you don't read carefully, ఒకవేళ మీరు ఆ వచనం చదివారు కానీ జాగ్రత్తగా చదవలేదు if you అనుకోండి, look into it again and again, if you don't look into it again and again, మీరు మరలా దాన్ని తిరిగి చదువుతూ ఉండకపోతే, ముందుకెళ్ళిపోతే, you will never understand the meaning of that verse. ఆ వచనం యొక్క అర్థం మీకు ఎప్పటికీ అర్థం కాదు. Do you understand? అర్థమైందమ్మా? Even now, do you understand? ఇప్పుడు మీకు అర్థమైందా? How many of you can explain what is the meaning of that verse? ఇప్పుడు మీలో ఎంతమంది ఆ వచనం చదివారు కదా, దాని అర్థం ఏంటి అని ఇప్పుడు చెప్పగలరు? What is it? Can you read it, brother? Now faith is being sure of what we hope for. Faith is being sure of what we hope for. విశ్వాసము అనేది ఏంటి అనంటే, మనము నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము అవి ఆ విధంగా ఉన్నది అని నమ్మటం. We only hope for something. మనము కొన్ని గురించి నిరీక్షణ కలిగి ఉంటాము. We should be sure about it. దేని కొరకైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో అవి ఆ విధంగా ఉన్నాయి, జరుగుతుంది అని ఖచ్చితంగా మనము ఎరిగి ఉండాలి. This verse says that is faith. దానిని విశ్వాసము అని అంటారని ఈ వచనం చెప్తుంది. Suppose, let me explain to you like this. ఇలా మీకు వివరిస్తాను. God, our heavenly Father. మన తండ్రి అయిన దేవుడు. Yeah, when sometimes we start the prayer like that. మనము ఆ విధంగా ఒక్కొక్కసారి ప్రార్థనని ఆరంభిస్తాం. Have you ever seen God? మీరు ఎప్పుడైనా చూసారా దేవుణ్ణి? Have you ever seen heaven? పరలోకాన్ని ఎప్పుడైనా చూసారా? Then? No Pentecostals. Then? మరి What does it mean? మరి ఎలా ప్రార్థన చేస్తున్నారు? How can you pray like that? మీరు అలా ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు పరలోకమందున మా తండ్రి అని? Because the word of God says that, we believe that. ఎందుకు మనం అలా చేయగలుగుతున్నామంటే, దేవుని వాక్యము ఆ విషయాన్ని చెబుతుంది గనక అది ఆ విధంగా ఉన్నది అనే విశ్వాసముతో మనం ఆ ప్రార్థనని చేస్తున్నాం, నమ్మగలుగుతున్నాం. You understand? అర్థమైందా? Sometimes what we do, we open the Bible and simply read and go and have a word of prayer and sleep. ఒకసారి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బైబిల్ తెరుస్తాం, టకటగా చదివేస్తాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం, పడుకుంటాం, చేయాలి కాబట్టి అన్నట్టు. No. అలా చేయకూడదు. You should read it carefully. జాగ్రత్తగా దాన్ని మనం చదవాలి. You should understand it. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. And you should read the word regularly. అలాగే అనుదినము తప్పకుండా, క్రమం తప్పకుండా మనము వాక్యాన్ని చదవాలి. Then only it will benefit you. అప్పుడే అది మీకు లాభాన్ని, Then only you will enjoy the blessings of God. అప్పుడే అది ఉపయోగకరము, అలాగే అప్పుడే దాని ద్వారా దేవుని దీవెన మనకి కలుగుతుంది. So time management first. సమయ పాలన మొదటిది. Secondly, రెండవది about quiet time. అదే క్వైట్ టైం గురించి మనం చెప్పుకుంటున్నాము. Stay focused. నిగ్రహమా? Concentrate on what you read. మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీదే మీ ధ్యానాన్ని ఉంచండి. You understand? అర్థమైందా? Stay focused. దాని మీదే మన ధ్యానము ఉండాలి. Totally focused. సంపూర్ణంగా. Nothing should disturb you. ఏది కూడా మీ ధ్యానాన్ని అటు ఇటు మార్చకూడదు. Read totally focused. చాలా జాగ్రత్తగా
సంపూర్ణ ధ్యానంతో దాన్ని చదవాలి. And grow in faith. ఆ తర్వాత మనం విశ్వాసములో ఎదగాలి. That is a blessing. అదే మనకి దీవెన. With the quiet time, you will grow in faith. మనము ఒకవేళ ఈ క్వైట్ టైం అనేది ఇప్పుడు అంకుల్ చెప్పిన విధంగా మనం చేసినట్లయితే మనం విశ్వాసములో I ఎదుగుతాం. am making the statement from my own life. అంకుల్ యొక్క అనుభవం నుండే ఆయన చెప్తున్నారు I సాక్ష్యం. had plenty of bad times in my life. నా జీవితంలో ఎన్నో మంచి అంటే అనేక పరిస్థితులు నేను చూశాను, కష్టమైనవి. I passed through many difficult things. చాలా కష్ట సమయాల్లో గుండా నేను వెళ్ళాను. Even now I have very tough times. ఇప్పుడు కూడా నాకు కష్టమైన సమయాలు ఉంటాయి. But I always tell my children like this. కానీ నేను నా పిల్లలతో ఇలా చెప్తాను, God has something better in store. దేవునికి మన ఎడల ఇంకా ఏదో మంచిది ఆయన నిధిలో ఉంది అని చెప్తాను. Sometimes we face unrighteous things. కొన్నిసార్లు అనీతి పరిస్థితులు మనకి ఎదురవుతాం. Without any reason, people will blame you. అసలు ఏ కారణం లేకుండా మనల్ని వేరే వాళ్ళు నిందిస్తారేమో. In such occasions, I used to say like this. అలాంటి సందర్భాల్లో నేను ఇలా చెప్తూ ఉండేవాడిని. Our God is a righteous God. మన దేవుడు నీతిమంతుడు. And He hates wickedness. ఆయన అనీతిని దుష్కార్యాలని ద్వేషించే దేవుడు. And He hate wicked people. దుష్టులని ఆయన ద్వేషిస్తాడు. Be calm. మీరు సమాధానంగా ఉండండి. Be patient. వేచి ఉండండి. Another blessing. మరి ఒక దీవెన ఏంటి? క్వైట్ టైం మనం చేసుకుంటే మరి ఒక దీవెన ఏంటి? We have already touched that. మనం ఆల్రెడీ ఆ రెండో దాని గురించి Quiet మాట్లాడుకున్నాం. time will encourage us in our tough times. మన కష్ట సమయాల్లో మనల్ని అది ప్రోత్సహిస్తుంది. Another blessing. మూడవది, You will hear from heaven. పరలోకము నుండి మీతో స్వరము Is there anything like that? మాట్లాడుతుంది. When you spend time with the word in the presence of the Lord, ఈ వాక్యముతో దేవుని సన్నిధిలో మీరు గడిపినట్లయితే you will hear from heaven. పరలోకము నుండి మీకు వర్తమానము. Psalm 37:7. కీర్తన 37:7 చూసినట్లయితే, Yeah. 46:10. Another person. 46:10, 62:5. Another person. 62:5. Quickly. Our time is ఈ running. మూడు వచనాలు ముగ్గురు చదువుతారా గట్టిగా బిగ్గరగా? Our time is running out. మన సమయం అయిపోతుంది. Yeah. 37:7. 37:7. What it says? Stay calm in the presence of the Lord. Yes. Don't- Be calm in the presence of the Lord. ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా మౌనముగా వేచి And ఉండండి. then the ఆ second. తర్వాత ఏమంది? రెండో వాక్యం అందులోనే Same verse. Once again you read. 37:7 మళ్ళీ చదవండి. Somebody can read in English. Ah. 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 Wait patiently ఎస్. before the Lord. He will speak to you. Read it. Wait patiently for the Lord. Yeah. Wait confidently for him. Confidently for him. Do not fret over the apparent success of a sinner, Ah. a man who carries out wicked schemes. Yeah. God will speak to you. దేవుడు
అలాంటి వచనాల ద్వారా That is నీతో a verse. మాట్లాడతారు. That's a verse from heaven. పరలోకం నుండి వచ్చిన వచనం అది. 46:10, Psalms 46:10. 46:10 చదవండి. Yeah, read it. He says, "Stop your striving and recognize that I am God." Yeah, I am God. నేను దేవుణ్ణి అని ఎరుగు, నిలిచి ఉండి చూడుము అని. Then I will be exalted over the nations. I will be exalted over the nations. I will be exalted over the earth. I will be exalted over the earth. Remember that. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Ignore what you listen, what you hear, for what you are blamed. Always remember that I am the God. మీరు నిందించబడినప్పుడు You belong to me, in other నేను words. నీ దేవుడిని అని మీరు ఊరకై ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మండి. 62:5. 62:5 చూద్దామా? My expectation is from him, from heaven. Okay? Now, I'm rushing. నేను ముందుకెళ్ళిపోతున్నాను. Now, share your worries and burdens with God. మీ యొక్క చింతలని, మీ యొక్క భారాన్ని దేవునితో Psalms పంచుకోండి. 55:22. కీర్తనలు 55:22. Yeah, quick. Throw your burden upon the Lord and he will sustain you. Yeah, throw your burden upon the Lord and he will Sustain you. sustain you. He will never allow the godly to be Yeah, shaken. 1 Peter chapter 5 verse 7. Very మొదటి famous verse. మొదటి పేతురు 5:7 Yeah. చదువుతారా ఎవరైనా తీసిన వాళ్ళు? Yeah, cast all your burden upon him. Yeah, and he cares for you. He cares for you. మీ Yeah. చింత యావత్తును ఆయన మీద మోపుడి. Your worldly people cannot enjoy such a situation. ఈ లోకంలో ఉన్న అన్యులు అటువంటి పరిస్థితుల్లో వారు సంతోషించలేరు. They will cry each other. వాళ్ళు అక్కడ చింతపడేవారుగా ఉంటారు. They will comfort each other. ఒకరినొకరు ఆదరించుకుంటారు. But for God's children, కానీ దేవుని బిడ్డలంగా the Lord is with us. దేవుడు మనతో He is our comforter. ఆయనే మన ఆదరణకర్త. Quiet time క్వైట్ టైం is the best time to look back. అప్పుడు మనము వెనక్కి చూడడానికి మనకి దొరికే మంచి సమయం అది. And say, thank you, Lord. దేవుడు మన కొరకు చేసిన Psalms 116 verse 12. 116వ కీర్తన 12వ వచనము. 116:12. Yeah. 116. 116:11. Okay. I rashly declared all men are liars. Psalm 116:11. Yeah. ఇందాక నువ్వు చదివిన వచనం ఎంత నాన్న? 12. 12. Sorry, 12. How can I repay the Lord for all his acts of kindness on me? Yeah. You look back. మీరు క్వైట్ టైంలో వెనక్కి తిరిగి చూసుకుని You remember all the blessings you enjoyed in the past. మీరు మీకు దేవుడు గతంలో చేసిన మేలులన్నిటినీ, దీవెనలన్నిటినీ గుర్తు And చేసుకుంటారు. the psalmist says, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, what can I? హౌ కెన్ ఐ రీపే ద లార్డ్? Yeah, how can I repay the Lord? నేను ఎలా ఆయనకి తిరిగి కృతజ్ఞతని Only చెల్లించగలను? say thank you, Lord. కేవలము నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను You అని cannot- దేవునితో చెప్పడం. You cannot repay and satisfy the Lord. ఆయనకి మీరు తిరిగి చెల్లించలేరు. ఆయన And the last blessing, ఆఖరి దీవెన ఏంటి అని అంటే, with quiet time, క్వైట్ టైం ద్వారా you establish a personal, private relationship with the Lord than others. దాని ద్వారా జరిగేది ఏంటి అనంటే, మనము దేవునితో
ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. దేవునికి మీకు మధ్యనే, అందులో మరి ఎవరు కూడా ఉండరు. మీకు దేవునికి మధ్య ఒక రహస్య వ్యక్తిగత సంబంధము, మీరు దాన్ని ఆస్వాదిస్తారు. Shall we close? Anything else to add? Time is up. అర్థమైందా? Now I am going to give you an exercise. ఇప్పుడు అర్థమైంది అన్నారు కదా, సో అందుకు అంకుల్ మీకు ఏమిస్తారంటే హోంవర్క్ ఇస్తారు. Homework. Go and read John chapter 15. మీరు వెళ్ళి యోహాను సువార్త 15వ అధ్యాయము చదవాలి. Come back tomorrow. చదివి రేపు రండి, ఓకేనా? యోహాను సువార్త 15వ అధ్యాయము మీ క్వైట్ టైమ్గా. ఇప్పుడు అంకుల్ ఏ విషయం, ఇప్పుడు అంకుల్ క్వైట్ టైంలో ఏమేం చేయాలని చెప్పారు? ప్రార్థనాపూర్వకంగా, జాగ్రత్తగా, అయిపోయింది అది, జాగ్రత్తగా కూడా అయిపోయింది. మూడోది ఏంటి? అనుదినము. ఫస్ట్ రేపు ఒక దినం చదవండి, ఓకేనా? అది మన టార్గెట్. ఈ 3 విషయాలు దేవుడు దానిలో నుండి మనతో ఏం మాట్లాడతాడు అని ప్రార్థనాపూర్వకంగా, జాగ్రత్తగా. జాగ్రత్తగా అంటే ఎంతసేపు కూర్చుని చదవాలి ఒక అధ్యాయం అంటే? బా, ఎవరు ఆ స్పీడ్ రీడరు? I remember my great grandmother. అంకుల్ వాళ్ళ ముత్తమ్మమ్మ అంటారు మా దగ్గర, ఇక్కడ ఏమంటారు? My grandfather's mother. అంకుల్ వాళ్ళ తాతగారి తల్లి గారు. When I was very, ఉత్తమమేనా? when I was young, I was a boy, అంకుల్ చిన్న వయసులో ఉన్నప్పుడు, and sometimes I go to my mother's house. It was close by. ఒక్కొక్కసారి మా తల్లి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, And sometimes in the evening. ఒక్కొక్కసారి సాయంకాలం సమయంలో. Yeah. And you know, my great grandmother, she didn't have much education. ఆవిడకి పెద్ద చదువు విద్య లేదు. She can read the word of God. ఏదో కొంచెము అలా చదవగలది. But she was a good believer. కానీ గొప్ప విశ్వాసి. I remember thin lady. చాలా సన్నగా ఉండేది. Not very tall. పెద్ద పొడుగ్గా ఉండేది కాదు. Evening. సాయంకాలం. She knows when to go and pray. ఎప్పుడు వెళ్ళి ప్రార్థనలో గడపాలనేది ఆమెకు తెలుసు. One day I was there. నేను ఒక రోజు ఆ సమయానికి అక్కడ ఉన్నాను. She was little late. కొద్దిగా తను రోజు ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతుందో ఆ సమయానికి కొద్దిగా ఆలస్యమైంది ఆ రోజు. Evening 6 o'clock is her time. సాయంత్రం 6ంటికి ఆమె ప్రార్థనలో గడుపుతుంది. She started running around. ఇంకా టక టక అటు ఇటు పరిగెత్తుతా For her small towel to cover her head. ఎందుకు అని అంటే తాను ముసుగు వేసుకోవడానికి ఒక చిన్న టవల్ ని వాడేది, దానికోసం వెతుకుతుంది. Her towel, she is missing her towel. ఆ టవల్ ఎక్కడుంది అని దొరకట్లేదు, దానికోసం వెతుకుతుంది. To cover her. ముసుగు వేసుకోవడానికి. She ran around. అటు ఇటు తిరిగింది, And వెతికింది. she got one cloth. ఒక బట్ట ఏదో దొరికింది. And she put upon her head. తల మీద ఇలా వేసుకుంది. And she prayed. ప్రార్థన చేసుకుంది. I was watching this. నేను ఇదంతా చూస్తా ఉన్నాను. When the prayer is over, ప్రార్థన అయిపోయింది. I standing there, I started, laughing. నేను అక్కడ నిలబడి, నేను చిన్నవాడిగా ఉన్నాను, నేను నవ్వడం That ప్రారంభించాను. day the head cover was my grandfather's underwear. ఆమెకు దొరికిన బట్ట ఏంటంట? అంకుల్ వాళ్ళ తాతగారి డ్రాయర్. That taught me a great lesson. కానీ మనం నవ్వాం, కానీ అది అంకుల్కి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. Her eagerness to pray at that time. ఆ సమయము 6 అయ్యింది అన్న వెంటనే ఆ సమయము తను ప్రార్థన ప్రారంభించాలి అనే ఆవిడ యొక్క క్రమశిక్షణ, ఆవిడ యొక్క ఆసక్తి. Before the prayer, ఆ ప్రార్థనకు ముందు she sing 2 stanzas of a song. ఒక పాట యొక్క 2 చరణాలు పాడుతుంది. Most of the days almost same song.
మామూలుగా ప్రతిరోజు అదే పాట పాడుతుంది. In Malayalam, that song goes on like this. మలయాళంలో ఆ పాట ఇలా ఉంటుంది. In the Pagal Muruvan, during the whole day, ఈ రోజంతా that song goes on like this. Thank you, Lord, for the whole day you kept me safe and sound. ఈ వాళ్ళంతా నువ్వు నన్ను క్షేమంగా ఉంచావు ప్రభువా, దానికి వందనాలు అని ఆ పాటలో ఉంటది. Couple of stanzas are there. రెండు చరణాలు అందులో ఉంటాయి. She sings and she go to her room and she start praying. అది పాడుతూ తన గదికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది. And sometimes I listen to her prayer. ఒక్కొక్కసారి నేను తన ప్రార్థన వినేవాడిని. Like a child, a little child, she prays. ఒక చిన్న బాలుడు లేక ఒక చిన్న పిల్లలాగా ప్రార్థన చేస్తుంది. She remembers everybody in the family. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటుంది. I am her eldest grandchild. ఆవిడ Great grandchild. ఆవిడ యొక్క ముని మనుమల్లో నేను అందరిలో పెద్దవాడిని. So when it comes to the great grandchildren, I am the first. ఆ యొక్క ముని మనవల్లో నేను మొదటివాడిని. Still I remember that. అది నాకు ఇంకా గుర్తుంది. What a punctuality. ఎంత క్రమశిక్షణ, ఆ సమయానికి అది చేయాలి అని. What a time management. ఎంత సమయ పాలన. What an eagerness to spend time in prayer with the Lord. ఎంత ఉత్సాహము, ఆసక్తి దేవునితో సమయం గడపడానికి. Quiet time దేవునితో ఏకాంత సమయం is the best time. అది మన జీవితంలో ప్రతి సమయం అన్నిటిలోకెల్లా Prayer- అదే ప్రాముఖ్యమైనది, Prayer time. గొప్పది. Prayer time ప్రార్థనా సమయం is a great time to spend with the Lord. దేవునితో సమయం గడపడానికి ఒక గొప్ప May our సమయం. Lord's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. ఏ విధంగా క్వైట్ టైం చేయాలనేది చక్కని విషయాలు. ఇంతవరకు మనం కొంతమంది చేసాం, కొంతమంది చేయలేదు. కానీ మనం ఎలాగూ చేయాలో, మనం క్వైట్ టైం చేయడం ద్వారా మన యొక్క జీవితంలో ఎటువంటి దీవెనలు, మనం ఆ యొక్క మేలులు పొందగలమో చక్కని విషయాలు, చక్కని మాటలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకు తెలియజేశారు. కాబట్టి మరి యొక్క సమయంలో మరి ఒక క్వైట్ టైం ఇక నుంచి మరి రేపటి దినం నుంచి మనం ప్రారంభించి మన యొక్క అనుదిన జీవితంలో ప్రభుతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలని మనం తీర్మానాన్ని చేసుకోవాలి. కాబట్టి మరి ఈ సమయంలో ప్రార్థన మన మధ్య మరి ప్రసన్న కుమారన్న గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన నడిపిస్తారు. తదుపరి మనం కొన్ని అనౌన్స్మెంట్లు చేసి మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మీ దాసుని మీరు ఇంతవరకు నిలబెట్టి మా అందరితో మీరు మాట్లాడారు. జీవితము యొక్క విలువ మేము అర్థం చేసుకోగలిగిన వారమై, జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవకతవకలు, ఒడిదుడుకుల మధ్య మేము ఎలాగూ నిలబడగలమో, మీరు లేకుండా మేమేమీ సాధించలేము, మీకు వేరుగా ఉండి మేమేమీ ఫలించలేము ప్రభువా. మీ సన్నిధిలో మేము గడపకుండా మేము ఏ విధమైనటువంటి శోధనలో మేము విజయము పొందలేము ప్రభువా. మీతో సమయం గడపటం ఎలాగో, మాకున్న సమయాన్ని మేము ఎలాగో సద్వినియోగం చేసుకోవాలో ప్రభువా, మీ మీద ఎలాగో అనుకోవాలో, జీవితం యొక్క పాఠాలు మా జీవితకాలం అంతటి మట్టుకు ప్రభువా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని, కేవలం వినడం మాత్రమే కాకుండా దాన్ని మా జీవితాల్లో ఈ క్షణము నుండి దేవా పాటించడానికి త్వరపడినట్లు సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకుందరని, దేవా గొప్ప కార్యములు జరిగిస్తారని, ఈ దిన పరిచర్య అంతట్లో మీరు సహాయం చేశారు, మీ దాసులను వాడుకున్నారు.
రేపటి దినం కొరకు మీ సన్నిధిలోనికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సుఖనిద్ర ఇవ్వండి నాయన. అందరికీ కావలసిన క్షేమాన్ని ఇవ్వండి. రేపటి దినము నాయన చురుకుగా లేచి నాయన తండ్రి మా సమయాన్ని మీతో గడుపుతూ దేవా మీ యొక్క దాసుల ద్వారా రేపంతటి యొక్క దినములో మీరు మాట్లాడబోయే ప్రతి విషయంలో ప్రభువా మరిన్ని విషయాలు మేము నేర్చుకొని మేము కూర్చుకొని మీ కొరకు నాయన తండ్రి ఆయుధపడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ దినాలు యొక్క నాయన తండ్రి ప్రయాస వృధా కాకుండా మీరే మహిమ పొందుదురని క్రీస్తు యేసు అద్వితీయ పరిశుద్ధ నామంలో వినయంతో ప్రార్థించున్నాం పరమ తండ్రి.